మరినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నీవు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. స్వీయ జ్ఞానం, జ్ఞానోదయం, ప్రజ్ఞా వికాసం నీవు నీలో నుంచే, నీ అంతరంగం నుంచే పొందుతావు. అదే వేదం, అదే వేదం. బయట నీవు ఎంత కాలం వెతికినా, జీవితకాలం వెతికినా, ఆ జ్ఞానం కోసం, ప్రజ్ఞా వికాసం కోసం ఎంత అన్వేషించినా చివరికి నీకు నిస్పృహ మిగులుతుంది. చివరికి నీకు ఏమర్థమవుతుందంటే నీ అంతరంగంలోనే అది ఉంది, దాన్ని విడిచిపెట్టి బయట అంతా అన్వేషిస్తున్నాను అని తెలుస్తుంది. కాబట్టి నీ అన్వేషణ లేనప్పుడు, అన్వేషిగా నీవు అదృశ్యమైనప్పుడు మాత్రమే నీ అంతరంగములోనే ఇప్పుడే నిశ్చలంగా మౌనంగా ఉన్న క్షణమే ప్రజ్ఞా వికాసము, ఆత్మజ్ఞానము అనుభవంలోకి వస్తుంది. ఇది క్రియారూపంలో నీవు పెట్టవలసిన విధానము. ఆ ప్రజ్ఞా వికాసమే, ఆ జ్ఞానోదయమే నీవు పొందినప్పుడు సాక్షిగా నీ దేహాన్ని, నీ మనస్సుని చూస్తూ ఉంటావు. నీవు ఏ ఉద్యోగము చేసినా, ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా నీవు సాక్షిగా చూస్తూ ఉంటావు. అది నిష్కామ కర్మగా అయిపోతుంది. నీవు ధన్యుడు అవుతావు, జ్ఞానివవుతావు. అలాంటి స్థితిలో నీకు నిత్యము శాంతి నీ అంతరంగంలో కొలువు ఉంటుంది.